ఈ ఈవెంట్ వస్తుంది. ఈ ఈవెంట్‌కి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్‌తో ముగించాలనుకునే నందమూరి ఫ్యాన్స్‌కి మాత్రం చాలా పెద్ద నిరాశ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నందమూరి బాలయ్యకి ఇది ఒక పెద్ద ఒక మైనస్‌గానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా ఆయన సినిమా ఆగిపోయిన దాఖలాలు లేవు. కానీ మరికొద్ది గంటల్లో ఇలా రిలీజ్ అవుతుంది అనుకున్న ఆ టైంలో ఇలా వాయిదా పడటము, ఇప్పుడు అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. మరి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించారా లేదా అనేది కూడా ఇదొక ప్రశ్న. అభిమానులతో ఒక ప్రశ్న, ఆందోళన. అయితే ఆ సినిమాకి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్స్ ఉంటారో ఫైనాన్స్ చేసిన వాళ్ళది ఒక సమస్య. ఇప్పటికీ ఆ సినిమాకి సంబంధించి థియేటర్లకు తీసుకుని మళ్ళీ ఏరే సినిమాలకి మార్చుకున్నటువంటి థియేటర్స్ది మరొక సమస్య. ఇలా ఈ అఖండ చుట్టూ అనేక సమస్యలు ఉన్నాయి. వీటికి సంబంధించి కూలంకషంగా ఒకసారి మాట్లాడదాము. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, సీనియర్ నిర్మాత, ఇండస్ట్రీకి ఒక గైడ్గా ఉండేటువంటి నట్టికుమార్ ఉన్నారు. నట్టికుమార్ గారు, మీకు తెలిసినటువంటి విషయాలు ఇండస్ట్రీలో నాకు తెలిసి చాలామంది చెప్పలేరు. చాలా విషయాలు ఓపెన్గా చెప్పరు, మాట్లాడరు. కానీ మీరు చెప్తారు ఇండస్ట్రీకి సంబంధించి ప్రతిదీ. అఖండ 2 విషయంలో రిలీజ్కి ముందు ఏం జరిగింది, రిలీజ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి. ఓపెనింగ్ ముందు ఏం జరిగింది, ఓపెనింగ్ తర్వాత ఏం జరిగింది కూడా చెప్పాలా. ఓపెనింగ్ అయ్యింది చక్కగా. బాలయ్య బాబు గారు అమ్మాయిని తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టారు. సినిమాని మంచి హైప్ తీసుకొచ్చారు. బోయపాటి గారు, ఆయన కాంబినేషన్ చాలా పెద్ద హిట్ కాంబినేషన్ వాళ్ళది. ఆ కాంబినేషన్లో సినిమా చాలా బాగా ఆడుతుందని అభిమానులు కూడా ఒక ప్లానింగ్తో ఆ రోజు నుంచి మా బాలయ్య ఇలాగుంటాడు, మా బాలయ్య ఇలాగుంటాడు, మా బాలయ్య ఈ విధంగా ఉంటాడు, మా ఈశ్వరుడు రూపంలో ఇలాగుంటాడు, పూనకాల్లో ఇలాగుంటాడు, త్రిశూలం పెట్టి ఇలాగుంటాడు. ఒక ఎక్స్పెక్టింగ్స్లో ఉండి దాన్ని హోమం చేయించి అయి చేసి పూజలు చేసి పాలాభిషేకాలు చేసి కుంకాభిషేకం చేసి మొత్తం టోట కటౌట్లు పెట్టి అన్నీ చేసి సినిమా రిలీజ్ 6:30కి రాత్రి 9:30కి టికెట్లు తీసుకొని లైన్ కట్టి టికెట్లు తీసుకునేటప్పటికి సడన్గా ఒక షాక్, ఇంక్లూడింగ్ నాకు కూడా. నేను ఒక ఎగ్జిబ్యూటర్గా నేను టీవీ చూస్తుంటే ఇప్పుడే మన చేతుల్లో లేదు, చేతుల్లో కొన్ని ఉండవు కనుక దయచేసి ప్రీమియర్ షో క్యాన్సల్. షాక్. ఇక్కడ ప్రీమియర్ షో క్యాన్సిల్ అన్నారు, ఇండియాలో క్యాన్సిల్ అన్నారు, మరి ఓవర్సీస్లో పడుతున్నాయని మళ్ళీ దాంట్లోనే ట్వీట్ చేశారు. ఓవర్సీస్లో యథావిధిగా పడతాయన్నారు. ఆ 10 గంటల తర్వాత వాళ్ళ ఫోన్లు ఓవర్సీస్, జర్మనీ నుంచి, యూఎస్ నుంచి, యూకే నుంచి మొత్తం అందరూ ఫోన్లు, అన్న ఏమైనా క్లియర్ అయిందా ఏమైందన్నారు. జనాలు మొత్తం $18 పెట్టాం, $20 పెట్టాం, సినిమా అంతా ఫుల్స్ అయిపోయింది, మా పరిస్థితి ఏంటో తెలియదు, ఇక్కడ మాత్రం ఒక డిఫరెంట్ ఉంటుంది, డెమరేజ్ పడిపోతాయి, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. 12 గంటలకి సినిమా మొత్తం క్యాన్సిల్ అని అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళు చేసిన సింపుల్ అది. దీని మీద ఎంత కష్టపడ్డారో, ఒక డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో, ఆ హీరో ఎంత కష్టపడ్డాడో, పాన్ ఇండియా మూవీకి ఎక్కడ ప్రచారం చేశాడో, ఆ సినిమాని ఎంత కష్టపడి సినిమా చేశాడో, పాపం వాళ్ళు కూడా సినిమాని డబ్బు పెట్టి సినిమా చేసి ప్లానింగ్ లేకుండా సినిమా ఆగడం అనేది చరిత్ర. అంటే షాక్లో గురయ్యారు అందరూ. యాక్చువల్లీ ఇది మొత్తం కూడా నిర్మాతల యొక్క నిర్లక్ష్యమే ఉంది అనేసి చాలా వరకు వినిపిస్తుంది. ఆ నిర్లక్ష్యం ఏంటి అసలు? నిర్లక్ష్యం అనేది దానికి ఒకటి, అది ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి, ఎవరికి చెప్పకపోవడం తప్పడిది ఒకటి. పాత బాకాయలు ఉండేటప్పుడు పాత బాకీలు ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే కొత్త నిర్మాతలు ఏం కాదు, హిట్లు ఇచ్చారు, ఫ్లాపులు ఇచ్చారు, రోడ్డు మీద పడ్డారు, హైప్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మి హీరో ఇచ్చాడు సినిమా, మిమ్మల్ని నమ్మి డైరెక్టర్ సినిమా ఇచ్చాడు, మిమ్మల్ని నమ్మి ఫైనాన్స్ ఇచ్చారు. అలాంటప్పుడు మీరు హీరోస్ ఇంటర్నేషనల్ హీరోది కాదు, 15-12 సంవత్సరాల నుంచి ఉన్నది, అది ముందుగా చూసుకోవాలా లేదా, ప్లాన్ చేసుకోవాలా లేదా ఒకటి. రెండోది పాత బాకీలు ఉంటే ఆలోచించాలి. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్. మీరు రేట్లకి ఎంత అమ్మారండి? డాకు మహారాజు మీద డబల్ రేట్లు అమ్మారు మీరు. అంటే మీరు అంత రేట్లు సంక్రాంతికి వచ్చే సినిమా మీద డబల్ రేట్లు అమ్మారంటే ఈ డిస్ట్రిబ్యూటర్లకు ఎంత నమ్మకం ఉంది. అలాంటి సినిమాని ఈరోజు టేబుల్ ప్రాఫిట్ 100 కోట్ల నుంచి 115 కోట్ల దాకా మీ అకౌంట్స్కి అందరూ వేసేసారు. సాటిలైట్తో కలిపి 200 కోట్లు అయిందని బయట అంటున్నారు. 200 బయట అనడం కాదు, అది నిజం. అది 200 కోట్లు అబోవ్ అయింది కలెక్షన్. మరి ఇప్పుడు ఈ 200 కోట్లు వచ్చినప్పుడు ఆ జస్ట్ ఈ రోజుకి సంబంధించి ఎంత సార్? అది ఒక 28 కోట్లు ఎంతో అంటున్నారు కదా, అది మిగతా అన్ని క్లియర్ చేసుకోవచ్చు కదా అది? సార్ నేనంటే అంటున్నాను, ఇప్పుడు మొత్తం కలిపి 100 నుంచి పైన వచ్చింది కలెక్షన్. పోనీ అది కూడా మీకు చెప్తున్నా, వైజాగ్ 11, ఈస్ట్ 5:30, వెస్ట్ చాలా 5:50 అంటున్నారు, వీళ్ళు 3 అంటున్నారు, కృష్ణా 3, గుంటూరు 5, 3.5, సీడెడ్ 24, మొత్తం అందరూ కలిపి పేర్లు చెప్పను. నైజాం దిల్రాజు గారు 25, దిల్రాజు గారిది 25 అంటే మొత్తం టోటల్గా ఇది ఎగ్జిబిటర్ కలెక్షను. కర్ణాటక 8, ఓవర్ సైజ్ మొత్తం అదొక 15 అంటున్నారు. అలా మొత్తం అంతా కలిపి 115 అవ్వచ్చు. ఓవర్ సైజ్ 13,
నార్త్ ఇండియా 15 అంటున్నారు. ఇవన్నీ మనం లెక్కేసుకున్నా 115 అవ్వచ్చు. పోనీ దాంట్లో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. 100 సాటిలైట్ 72 అంటున్నారు డిజిటల్. ఎంత అయిందండి? మరి సినిమా ఎంత అయిందని వాళ్ళు చెప్తున్నారు బయట. 150 అయిందని, 140 అయిందని, 130 అయిందని, లేకపోతే 250 కోట్లు అయిందో బోయపాటిగా చెప్పాలి. ప్రొడక్షన్ కాస్ట్ డెఫిసిట్ వచ్చిందా అది మాట్లాడాలి. లేదు ఇదే సినిమా మీకు ఎంత అయిందో బడ్జెట్ హీరో డైరెక్టర్ గారు చెప్పాలి. మరి వాళ్ళు చెప్పిన ప్రొడక్షన్ ప్రకారం 150 అయింది అంటున్నారు. అంటే ఇంకా డబ్బులు మిగిలాయా? అంటే ఇక్కడ ఈ సినిమాకి ఇబ్బంది లేదు కదా. బయట డబ్బులు మనం ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలి, అది ఏదో ప్లానింగ్ మనం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఈ సినిమా మనం కొంత డబ్బు పెడితేనే కదా సినిమా స్టార్ట్ అయింది. 20 కోట్లు, 10 కోట్లు, 30 కోట్లు పెడితేనే వచ్చిందా? మరి అది మీరు పాత బాకీలు మీరు సెట్ చేసుకోలేరా? ముందుగా ప్లాన్ చేసుకోలేరా? ఇది ఒక హీరోని ఇబ్బంది పెట్టడం, డైరెక్టర్ని ఇబ్బంది పెట్టడం, ఆ ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టడం, ఎగ్జిబిటర్లు ఇబ్బంది పెట్టడం, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పెట్టడం, ఇండస్ట్రీ అనేది తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఒక్క నమ్మకం పోయింది. పెద్ద సినిమా ఎప్పుడైతే ఆగిందో రేపు ఫ్యూచర్ పెద్ద సినిమాలు అన్నింటిలో కూడా డబ్బు ఇవ్వడానికి భయపడతారు ఎగ్జిబిటర్. ఆ భయమే వస్తే సినిమా రిలీజ్ అవ్వవు. ఎందుకంటే ఎగ్జిబిటర్ సినిమా ఇస్తే డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ ఇస్తేనే ప్రొడ్యూసర్ రిలీజ్ చేయగలుగుతాడు. ఇవన్నీ చైల్డ్ లింక్ ఇది. మరి దాన్ని మనం ఈరోజు ఈ పరిస్థితిని ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చి ఇండస్ట్రీ పెద్ద మనుషులు రావాలి. వచ్చారు ఈ 3 రోజులు దిల్ రాజు గారు వాళ్ళను. మరి వాళ్ళ వల్ల ఏమీ కాదన్నట్టుంది, చేతి తీసినట్టున్నారు. నాకు తెలియదు. మరి సినిమా రిలీజ్ ఆగడం అంటే ఇంకా చాలా దారుణమైన విషయం. అది కూడా బాలయ్యబాబు సినిమా ఆగడం. అభిమానులు అక్కడి నుంచి కదలట్లేదు. అభిమానులు వచ్చి కన్నీరు పెడుతున్నారు. అభిమానులు మా హీరో సినిమా కుట్ర చేశారంటున్నారు. అభిమానులు మా హీరో సినిమా చూపించండి అంటున్నారు. ఎగ్జిబిటర్లు సినిమా పోస్టులు మార్చలేకపోతున్నారు. ఏ షో ఉంటుందో తెలియని పరిస్థితి, ఏ షో ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. రోజుకి డెమరేజ్ వస్తుంది. సినిమా రిలీజ్లో షోలు పడక నష్టం వస్తుంది. ఆ క్లారిటీ ఇవ్వట్లేదు, ఈ క్లారిటీ ఇవ్వట్లేదు. డబ్బులన్నీ కూడా ఎగ్జిబిటర్ల ద్వారా, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా డబ్బులు తీసుకొని పెట్టుకున్నారు. ₹1, ₹2 కాదు, 100 కోట్ల రూపాయలు పెట్టుకొని మీరు ఈరోజు పరిస్థితి ఏంటి? మీరు డేట్ అనౌన్స్ చేయాలా, అభిమానులు క్లారిటీ ఇవ్వాలా, మీరు ఎగ్జిబిటర్స్కి మీ డబ్బు వాపస్ ఇవ్వాలా. రిలీజ్ డేట్ వేస్తే అది వాళ్ళు రిలీజ్ డేట్ పడింది అనుకోండి, ఓకే, అది ఎవరి ఇష్టం వాళ్ళది. లేదనుకో డబ్బులు వాపస్ ఇవ్వాలా. ఇది లేకపోతే ఇండస్ట్రీ దెబ్బతింటుంది. పెద్దలు ఇన్వాల్వ్ కావాలి. అందుకే బాలయ్యబాబు గారు ఇన్వాల్వ్ కావాలంటున్నా, బోయపాటి గారు ఇన్వాల్వ్ కావాలంటున్నా. బాలయ్యబాబు గారు పెద్ద మనసుతో అభిమానులు బాధను చూసి, అభిమానులు ఎగ్జిబిటర్లో బాధను చూసి రిక్వెస్ట్ ఏంటంటే ఆ సినిమాని రిలీజ్ చేసేటట్టు, దగ్గరుండి మాట్లాడేటట్టు చేయండి. ఫైనాన్స్లో కూడా నా రిక్వెస్ట్, మీరు అన్నీ తెలుసు, ఆయన ఈరోజు ఇంటర్నేషనల్ ఉందని తెలుసు, ఇది ఉందని తెలుసు, అప్పులు ఉన్నాయని తెలుసు, అన్నీ తెలుసు, మీరు అప్పిచ్చారు. మన పాత పద్ధతిలో, మీరు పాత వాళ్ళే కదా, పాత పద్ధతిలో ఏముంది, ఎంత వస్తే అంత రేషియో కింద పంచుకొని సినిమాని రిలీజ్ చేయాలి, రిలీజ్ ఆపకూడదు. ఇప్పుడు ఎగ్జిబిటర్లో డబ్బులు వాపస్ అడిగితే టోటల్గా తీవ్ర నష్టం వస్తుంది. కనుక సినిమా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తేనే మార్గం. ఆ డబ్బు వాటిలో తీసుకోవడం, ఇంకోటో చేయండి. పెద్దలు మాట్లాడండి, ఏ విధంగా చేయాలో, ఏ విధంగా బయటపడాలో, ఏ విధంగా ఇండస్ట్రీని కాపాడుకోవాలో చేయండి. ఈ నష్టాన్ని మనం భర్తీ చేసుకోవాలి. కానీ ఇలా సినిమా ఆపడం కరెక్ట్ కాదు. మాట్లాడకుండా, దానికి క్లారిటీ ఇవ్వకుండా, అసలు అభిమానుల థియేటర్గానే ఉండడం, ఏ షో పడుతుందో అని తెలియక అలా వెయిట్ చేయడం, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. 14 రిలీజ్కును వేరే హౌస్కి మధ్య ఏంటి సార్ అది? ఏంటి ఒప్పందం ఏముంది అసలుకి? అది ఇప్పుడు ఎందుకు వచ్చింది? లేదు, ఏదో సినిమాస్ దండి, వాళ్ళకి ఏదో పాత బాకీ ఉంది. పాత బాకీ ఉంటప్పుడు వాళ్ళు కోర్టు యాజ్ బర్ లా ప్రకారం వాళ్ళు వెళ్తారు. మనం దాన్ని ఎందుకు వెళ్తున్నాం అని అంటానికి రైట్ లేదు. కాకపోతే వాళ్ళు కూడా హీరోస్ ఇంటర్నేషనల్ బాలయ్యబాబుతో సినిమా చేశారు వాళ్ళు. మరి బాలయ్యబాబుతో మంచి ర్యాపో ఉంది. మరి వాళ్ళు కూడా ఒక మాట అనకుండా, మరి మాట్లాడకుండా ఎందుకు ఇది జరిగిందో అర్థం కావట్లేదు. బాలయ్యబాబుతో మంచి ర్యాపో ఉంది. బాలయ్యబాబుతో సినిమా చేసిన వ్యక్తులు వాళ్ళు ఎందుకు స్టేకి వెళ్ళి ఈ సినిమా ఆపారో అని అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ జరిగినటువంటి మిస్టేకే, ప్రొడ్యూసర్ మిస్టేకా లేకపోతే మరి ఏంటి? బాలయ్యబాబు గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, వాళ్ళది తప్పే. కాకపోతే తప్పు అని అంటానికి లేదు. మా డబ్బు మా ఇష్టం, మేము యాజ్ బర్ లా వెళ్తాం. మాకు చట్టం, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, లా ఇచ్చిన హక్కుని మేము కాపాడుకుంటాం. మేమే దౌర్జన్యం చేయట్లేదు కదా. యాజ్ బర్ లా మేము వెళ్ళామని అంటే మనం ఏం చేయాలి? అవార్డు కూడా వచ్చింది వాళ్ళకి. కానీ నాకు మాత్రం ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు కాబట్టి, ఒక్కసారి బాలయ్యబాబుతో బాగా పరిచయం ఉంది కాబట్టి బాలయ్యబాబుతో కూడా డిస్కస్ చేస్తుంటే బాగుండేమో అని నాకు అనిపించింది. నాకు అంటే ఈ సినిమాకి ఇంత ఇబ్బంది రావడానికి కారకులు ఇటు బాలయ్యను, బోయపాటి కూడా అన్నమాట అంటున్నారు. బాలయ్య దాదాపు 40 కోట్లు తీసుకున్నాడు, ఇటు బోయపాటి 30 కోట్లు తీసుకున్నాడు. ఇదే బడ్జెట్ ఎక్కువైపోయింది, వాళ్ళు ఉన్న దానితో తీశారు, ఇంకా భరించలేని పరిస్థితి, ప్రొడ్యూసర్ పరిస్థితి అయిందని అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తాం? ప్రొడ్యూసర్ ఇష్టపడి సినిమా తీశాడు కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇష్టపడి డబ్బులు ఇచ్చాడు కదా, ప్రొడ్యూసర్ ఇష్టపడి మరి సినిమాని ఒప్పుకున్నాడు కదా, మరి డిస్ట్రిబ్యూటర్ ఇష్టపడి సినిమా కొనుక్కున్నారు కదా, ఎగ్జిబిటర్ ఇష్టపడి డబ్బు ఇచ్చారు కదా, అది టేబుల్ ప్రాఫిట్ ఉందని నేను అంటున్నా. ఈ డిస్కషన్లు ఎందుకు వస్తాయి? ఆయన తీసుకున్న రెమ్యునేషన్లో ఆయన తీసుకున్న దానికి టేబుల్ ప్రాఫిటే వచ్చింది కదా. అది బాలయ్యబాబుని చూసే ఇచ్చారు కదా, బోయపాటిని చూసే ఇచ్చారు కదా.
మన హీరో ప్రొడ్యూసర్ మొఖం నా మొఖం చూసి ఇవ్వలేదు కదా, మీ మొఖం చూసి ఇచ్చారు ఏమైనా కాదు కదా. కనుక దానికోసం డిస్కషన్ కూడా ఉండకూడదు. సినిమా ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ అన్నప్పుడు మనం డిస్కస్ చేయకూడదు. మనకి ఇష్టపడి చేసుకున్నప్పుడు మాట్లాడకూడదు. మనకి సినిమా ఫస్ట్ ఇచ్చేటప్పుడు దేవుడు అంటాం, తర్వాత వచ్చి కష్టమైనప్పుడు దెయ్యం అంటే ఎలాగా. ఇచ్చేటప్పుడు మనకి ఏ దానికైతే మనం ఒప్పుకున్నాం దానికి మనం కట్టుబడి ఉండాలి. యాక్చువల్లీ హరిహర వీరమల్లు సమయంలో కూడా ఇలాంటి సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు ముందుండి దాదాపు ఒక 40 కోట్లు ఆయనే ముందుండి సంతకం పెట్టేసి మొత్తం సినిమా ప్రొడ్యూసర్కి లాస్ రాకుండా తప్పనిసరిగా సినిమా రిలీజ్ అయ్యేది చేశారు. కానీ బాలకృష్ణ ఎందుకు చేయలేరని ఒక ప్రశ్న ఇప్పుడు వస్తుంది. ఒకటి అది 5 సంవత్సరాల డేట్స్లో కొంచెం తప్పు జరిగింది కాబట్టి, లేట్ అయింది కాబట్టి, ఆ నిర్మాతకి ఆయనకి మంచి హిట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారికి మంచి హిట్స్ ఇచ్చాడని ఒక అభిమానంతో, మానవతత్వంతో ఆ సినిమా రిలీజ్ ఆగకూడదు, నా కోసం ఇబ్బంది రాకూడదని ఆయన కొత్తగా రిస్క్ చేసి సినిమా రిలీజ్ చేసిన మాట వాస్తవమే. అందరూ చేయాలని ఏం లేదు కదా. నా దగ్గర మీ దగ్గర డబ్బు ఉంటుంది, మీరు ఇస్తారు నేను ఇవ్వను, లేకపోతే నేను ఇస్తాను మీరు ఇవ్వరు, అందరూ ఇవ్వాలని ఉందా? ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే ఇక్కడ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకోవాలి, అదే కదా. దాంతోపాటు ఇంతవరకు ఎప్పుడు ఒక సినిమా ఇంత ఆగిపోయే పరిస్థితి వస్తుందనేసి లేదు పరిస్థితి, కానీ ఈ సినిమా ఆగిపోయి ఆయనకు ఒక మచ్చలా మిగిలింది అనేసి ఒక బాధ. ఒక మాట అండి, హీరో గారి ఇష్టం, బాలయ్యబాబు గారు ఆయన ఇష్టం, అది బోయపాటి గారు ఆయన ఇష్టం. సినిమా రిలీజ్ ఆగిపోయింది, దాన్ని ఎలా రిలీజ్ చేయాలని చూడాలి. వాళ్ళు డబ్బు పెడతారు, ఇంకో డబ్బు పెడతారు, తప్పది. ఇంకొకరు డబ్బు ఎవరు ఎందుకు పెడతారు? దాన్ని పెద్ద మనుషుల తరహా కూర్చొని ఎలా రిలీజ్ ప్లాన్ చేయాలి, ఏ విధంగా, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ ఇష్టాన్ని మనం అడగకూడదు, వాళ్ళ ఇష్టాన్ని మనం ప్రశ్న చేయకూడదు. ఎవరి ఇష్టం వాళ్ళది. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇష్టం, బాలయ్యబాబు గారికి ఒక ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది, అంతే తప్ప మనం ఎవరిని ప్రశ్న చేయకూడదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం కొంత రెమ్యునేషన్ వాళ్ళు వదులుకున్నారంటున్నారు, ఇద్దరు కూడా వదులుకున్నా కూడా ఈ సినిమా ఇబ్బంది పడిందని అంటున్నారు. మరి ఎంత దాకా నిజమో ఏంటో నాకు తెలియబోయి దానికోసం నేను డిస్కస్ చేయను. అయితే ఇప్పుడు బావ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, ఈయన ఎమ్మెల్యే, తర్వాత ఇంకొక అల్లుడు ఎంపీ, ఇంత పొలిటికల్ ఎంత ఉంది, ఈ సమస్యని ఎందుకు పరిష్కరించలేకపోయారు ఏంటి అనే ఒక ప్రశ్న ఇప్పుడు వస్తుంది. దానికి ఏంటి? కమ్యూనికేషన్ గ్యాప్స్. ఒక్క మాట చెబితే 5 నిమిషాలు అయిపోయే పని అరగంటలో అయ్యే పని ఇంత దాకా రాగడం, సినిమా ఆగడం, ఇది కరెక్ట్ కాదు. ఆగింది అనేది కలలో కూడా ఊహించలేదు, ఆగుతుంది అనేది ఎవరో కూడా కనకుండానే అయిపోయి. నేను కూడా డబ్బు ఇచ్చాను, నేను ఎగ్జిబిటర్గా డబ్బు ఇచ్చాను, నా ఫ్రెండ్స్ డబ్బు ఇచ్చారు, అందరూ డబ్బు ఇచ్చారు, నా తోటి ఎగ్జిబిటర్ డబ్బులు ఇచ్చారు, అందరూ డబ్బులు ఇచ్చారు. సినిమా రిలీజ్ అవుతుందని బాలయ్యబాబుని నమ్మే, బోయపాటి గారిని నమ్మే సినిమా ఇచ్చాం. అలాగే ఈ ప్రొడ్యూసర్లు నమ్మే కదా డబ్బు ఇచ్చాం. సినిమా ఆగుతుందంటే ఎవరిని ఇస్తారా డబ్బు? సినిమా బాగుంది, మంచి హిట్. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎప్పుడు రిలీజ్ అయినా మళ్ళా బాలయ్యబాబు రికార్డులు బద్దలు కొడతాడు. పూనకాలు ఈజ్ అ బిఫోర్ హిట్ ఈజ్ మూవీ. ఇంకొకటి కూడా మనం ఒక్క మాట చెప్తున్నా, దయచేసి అందరూ అర్థం చేసుకో, కంటెంట్ ఈజ్ లోడింగ్. కంటెంట్ లోడ్ అయిపోయింది. ఎనీ టైం ఎప్పుడు కూడా ఏదైనా సమయం బయటకు వచ్చేస్తే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి బిఫోర్ ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయాలి. ఎగ్జిబిట్లో డబ్బులు వాపస్ ఇవ్వడానికి ప్లాన్ చేయాలి. ఒకవేళ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అభిమానుల్ని కళల్లో ఆనందం చూడాలి, ఒక క్లారిటీ ఇవ్వాలి. అది ఇట్టి వసతులు రేపు ఉదయం కల్లా క్లారిటీ ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ డబ్బులు వాపస్, ఎగ్జిబిట్ డబ్బులు వాపస్ ఇచ్చి మీరు ఏ డేట్ అయినా క్లారిటీ ఇస్తే అభిమానులు ఆనందపడతారు. ఇప్పుడు ఈ సినిమా ఇది రిలీజ్కి ఆగిపోవడానికి కారణం ఒకటి మెగాస్టార్ చిరంజీవి అనేసి సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేస్తున్నారు మీకు తెలుసు. అసలు ఎందుకు వస్తుంది ఇది? పని పాటు లేని వాళ్ళు చేస్తారు. చిరంజీవి గారికి ఏం సంబంధం అండి? చిరంజీవి గారు ఆయన సినిమా ఆయన చేసుకుంటున్నాడు, ఏ దాంట్లో దూరడు ఆయన. ఇంకొకరికి నేను ఒక మాట చెప్తానండి, ఇంకొకరి దాంట్లో ఆయన దూడరు, ఇంకొకరి దాంట్లో ఆయన రాడు. దయచేసి ఇలాంటివన్నీ కూడా ఇది కాంట్రవర్సీ రాకూడదు. సినిమా రిలీజ్ అవ్వాలి, సినిమా బాగుండాలి, పెద్ద హిట్ అవ్వాలి, సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం, ఆ దేవుని కోరుకుందాం, దుర్గమ్మని కోరుకుందాం, అందరినీ వెంకటేశ్వర స్వామిని కోరుకుందాం తప్ప సినిమాని కాంట్రవర్సీ చేయకూడదు. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో ఎప్పుడు దూడరు. అది కాంట్రవర్సీ చేయరే కాదు, కానీ ఎవరో చేయరు. రెండోది, ఈ సినిమాని రిలీజ్ అవ్వాలని కోరుకుందాం, చక్కగా హిట్ అవ్వాలని కోరుకుందాం. దయచేసి కాంట్రవర్సీ చేయొద్దని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఇంకో మాట, ఇప్పుడు ఈ సినిమా ఒకవేళ 12న రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే అఖండకు ఉన్న ప్లస్ ఏంటి, మిగతా సినిమాలకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సార్ అఖండ వేరు, చిన్న సినిమాలు వేరండి. ఇప్పుడు అది 5 రిలీజ్ అవ్వాలి, 12కి వెళ్తుంది అనుకోండి తప్పేం లేదు, లేకపోతే 24కి వెళ్తుంది అనుకోండి తప్పేం లేదు. ఎప్పుడు వేసినా హిట్టే సినిమా, అది ఎప్పుడు వేసినా హిట్టే. కాకపోతే క్లారిటీ ఇమ్మంటున్నాం, ఇప్పుడు కాదు, ఎప్పుడు వేస్తారు క్లారిటీ. ఎగ్జిబిట్ డబ్బులు వాపస్ ఇచ్చేయండి, మళ్ళీ తర్వాత మీరు అమ్ముకోండి సినిమా, మీరు ఏమైనా చేసుకోండి. ఫైనాన్సర్లు అందరూ సినిమా రిలీజ్ కోసం మీకు అప్పుకి ఇవ్వలే, మీకేం వడ్డీకి ఇవ్వలే. డబ్బులు సినిమా మీద నమ్మకంతో, డిసెంబర్ 5 రిలీజ్ నమ్మకంతో ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాడు. డిస్ట్రిబ్యూటర్ ఎవరికి ఇచ్చాడు?
ప్రొడ్యూసర్కి ఇచ్చేయండి. మీరు ఆ డబ్బు వాపస్ ఇవ్వాలి. సినిమా రిలీజ్ చేయకపోతే, వాపస్ ఇవ్వకపోతే మీరు మామూలుగా పేపర్ యాడ్ వేసి తప్పు చేసి డబ్బు తీసుకున్నట్టు అవుతుంది. ఇండస్ట్రీ రేపు ఎవరిని నమ్మరు. కనుక ఇండస్ట్రీ నమ్మకం ఉండాలి అంటే ఎగ్జిబిటర్ డబ్బు వాపస్ రావాలి. పెద్ద సినిమాలకు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి సార్? పెద్ద సినిమాలకి ఏం సమస్యలు రాలేదండి. ఈ సినిమాని ఈ మధ్యకాలంలో సమస్య వచ్చింది. చిన్న సినిమాలు ఆడుతున్నాయి, చిన్న సినిమాలు లాభాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నీ కూడా లాస్లోనే ఉన్నాయి. అందుకే చెప్పాను కదా, మనం కారు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే, మన చైన్లు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే 1000 కోట్లు సినిమా తీస్తే 2000 కోట్లు సినిమా తీస్తే కాదు, మన స్తోమత ఎంత ఉంది. మనం తీసే సినిమాకి రేపు ఉదయం ఇలాగే నష్టం వస్తే ఆపి కట్టగలమా మన ఆస్తులు అమ్మి? మనకి ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, అది తెలుసుకోకుండా ఎవ్వరు పడితే అది దొరికినట్టు తీసి పోతే ఫైనాన్సర్ పోతాడు, పోతే డిస్ట్రిబ్యూటర్ పోతాడు, పోతే ఎగ్జిబ్యూటర్ పోతాడు అనుకొని సినిమా తీస్తున్నారని ఇప్పుడు అనుకుంటున్నాను నేను. అంటే మీకు డబ్బు పోతే డబ్బు మీరు 30% కూడా మీరు కట్టుకోలేరు, 20% కూడా కట్టుకోలేని వాళ్ళు మీరు సినిమా తీయడం ఎందుకు? హీరోలు ఆలోచించండి, డైరెక్టర్లు ఆలోచించండి, ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆలోచించండి. ఒక్కసారి చిన్న సినిమా బతుకుతుంది, చిన్న సినిమా బాగుంది, పెద్ద సినిమా బాగుండాలని కోరుకుందాం. కానీ ఆ నిర్మాత ఒక 30% నష్టం అయితే తట్టుకోగలరా లేడా? కానీ ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ ఉండే తీవ్ర నష్టం వచ్చి సినిమా ఆగడం అనేది అందరూ షాకుకు గురి చేసింది. నిర్మాతలు అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు, ఎగ్జిబ్యూటర్ల బాధలో ఉన్నారు, ఎగ్జిబ్యూటర్ల కష్టాల్లో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. కనుక వాళ్ళందరూ రేపు వస్తామంటున్నారు, రేపు ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్లు వస్తున్నారు, వాళ్ళతో పాటు అందరూ వస్తారేమో. రాను చిలికి గాలివాన అవ్వకుండా ఇది సెటిల్ చేస్తే బాగుంటుందని బాలేబాబు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీకు మన బోయపాటి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంకొకటి అంటే బాలు గారిది ఇష్యూ కొంత నడుస్తుంది. విగ్రహం పెట్టడానికి అక్కడ చూస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది, మొత్తం 14వ తారీఖున అనుకుంటా, అది మొత్తం కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంత వ్యతిరేకత వస్తుంది. దీనివల్ల 2 రకాలుగా ఇబ్బంది, అటు ప్రాంతం ఇటు ప్రాంతం కొంత ఈ ఇష్యూ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు దానికోసం నేను ఏమి డిస్కస్ చేయలేండి, ఎందుకంటే మా ఇండస్ట్రీ ఇష్యూ కొంచెం నడుస్తుంది, మా సినిమా రిలీజ్ ఇష్యూ నడుస్తుంది. కాబట్టి ఈ ఇష్యూలో నేనేం మాట్లాడలేను, అందాక మాట్లాడను, సారీ. నేను మొత్తం టోటల్గా మా ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని పిలిచి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది అఖండ సినిమా ప్రస్తుతం అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఒక క్లారిటీ అయితే లేదు. కానీ ఈ సినిమాకు మాత్రం ఇప్పుడు వరకు ఎవరైతే పేమెంట్ చేశారో ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళ అమౌంట్ మొత్తం కూడా రిటర్న్ ఇమ్మని కూడా కోరుతున్నారు. మళ్ళీ తర్వాత సినిమా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బిజినెస్ చేసుకోవచ్చని, లేకపోతే మొత్తం కూడా అందరూ వీధిన పడే పరిస్థితి ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి అఖండ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ భాషతో వెంకట్, 10 TV.